ఎలర్జీస్ వచ్చి లేదంటే కొంతమందికి చాలా కాలం నుంచి తుమ్ములు రావడం, దగ్గు రావడం, దురదలు, మంట, తర్వాత దద్దులు రావడం ఇలాంటివి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఐజీ యాంటీబాడీస్ పెరిగిపోయి లేదంటే న్యూట్రోఫిల్ కౌంటో లేకపోతే ఈస్నోఫిల్ కౌంటో ఇలాంటివి కౌంట్స్ కూడా పెరిగిపోయి అలర్జిక్ రియాక్షన్స్ వస్తుంటాయి కదా! అలాంటి వాళ్ళ కోసం టాప్ మంచి రెమెడీస్ నేను ఇప్పుడు చెప్పబోతున్నా. సో అది అలానే ఫాలో చేయాలి. అల్లం ఉంటుంది కదండి, ఒక చిన్న ముక్క అల్లం తీసుకొని దంచి దానికి 1/2 టీ స్పూను పసుపు కలిపి ఒక టీ గ్లాస్ అంత వేడి నీటిలో మరిగించి కషాయం లెక్క దాన్ని తాగితే పరగడుపున ఎక్కువ ఉంటే సివియారిటీ 2 పూట్ల తాగుతారు, లేదంటే కనీసం ఒక పూటైనా తాగుతారు. అలా తాగితే అది అలర్జిక్ మాత్రలాగా పనిచేస్తుంది అనమాట. చాలా సేఫ్, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఇంకా చెప్పాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. ఒంట్లో వాపులు తగ్గించడానికి, ఈ అలర్జీస్ తగ్గించడానికి, మంచి ఇమ్యూనిటీ బూస్టర్, రోగనిరోధక శక్తి పెంచుతుంది. సో ఇలా ఉపయోగపడుతుంది. ఇది కంపల్సరీ పాటించండి. ఇంకొకటి, ఎక్కడైనా దురదలు దద్దులు అలా ఉన్నాయంటే ఖచ్చితంగా పిల్లలైనా పెద్దలైనా కొబ్బరి నూనె, మళ్ళీ బాటిల్స్లో దొరికే ప్యారాషూట్ కాదండి. సో మంచిగా ఆడించుకున్న కొబ్బరి నూనె తెచ్చుకోండి గానుగలోంచి. దానిలో మంచి పసుపు కలిపి మీరు అప్లై చేయండి, రాసి రాత్రిపూట రాసుకొని ఉదయం స్నానం చేయొచ్చు. అలా చేస్తే కనుక అక్కడ దురదలు తగ్గుతాయి. తర్వాత ఇంకా మంటగా కూడా ఉంటుంది, బాగా గోకేసం లేదంటే చాలా ఎరుపుదనం వచ్చింది అలా అనుకుంటే కనుక ఖచ్చితంగా కర్పూరం పొడి చేసేసి ఇందులో ఈ మిశ్రమంలో కలిపి రాస్తే కనుక అక్కడ మంచి చల్లగా సూతింగ్గా కూడా ఉంటుంది. మీరు చెప్పే ఈ పదార్థాల్లో కొన్ని వాడామండి మాకేం ఉపయోగం లేదు అని అంటారు కదా, అలా విసిగిపోయిన వాళ్ళు బాధ నాకు తెలుసు. చెప్తున్నా, ఇదే ఫార్ములాని ఇలానే వాడండి, ఖచ్చితంగా మీకు తగ్గుతుంది. అలానే ఉప్పు పట్టిక అంటాం, మనం దిష్టికి వాడతాం, మార్కెట్స్లో దొరుకుతుంది, ఉప్పు పట్టిక అంటే ఇస్తారు. సో దాన్ని మనం రాత్రి అంతా నానబెట్టేసి ఉదయాన్నే ఆ వాటర్తో దురదను కడుక్కుంటాం. అలాగే ఉదయం నానబెట్టేసి రాత్రి కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు.